నమస్కారం అండి. ఈ వీకెండ్ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ రెసిపీ నాన్ వెజ్ తినాలి కానీ ఆయిల్ స్పైస్ తక్కువగా ఉండి టేస్ట్ చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ వన్. ముందుగా 1 kg ఫిష్ని తలతోక తీసేసి మధ్యలో భాగాన్ని క్లీన్ చేసి స్లైసెస్గా కట్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ వేసి అట్లీస్ట్ 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10 వెల్లుల్లి, గుప్పెడు కొత్తిమీర, మరో గుప్పెడు పుదీనా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ లాగా కాకుండా డ్రైగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్కి గ్రీన్ పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో నాన్ స్టిక్ కోటెడ్ బేక్ ప్లేట్ ఉంటుంది కదా, దానికి ఫిష్ పీసెస్ అంటుకోకుండా ఉండడానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వేసి చేతితో స్ప్రెడ్ చేసి ఫిష్ పీసెస్ని పెట్టాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ను ఆన్ చేసి బేక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 30 నిమిషాలు డిఫాల్ట్గా సెట్ చేసి ఉంటుంది. సన్నగా కట్ చేసిన ఫిష్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 15 నిమిషాలు ఉంచి ఫ్రై చేసుకుంటే ఫిష్ మంచిగా బాయిల్ అయ్యి లైట్ క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, పీసెస్ ఎంత మందంగా ఉన్నాయి, ఏ రకం ఫిష్ అంటే చందువాన రవ్వన అనే దాన్ని బేస్ చేసుకొని ఫిష్ ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ తక్కువ పడుతుంది. అసలు విషయం ఏంటంటే మీకు ఫిష్ ఎంతవరకు బాయిల్ అవ్వాలి, ఎంతవరకు ఫ్రై అవ్వాలి అన్న దాన్ని బట్టి 15 నిమిషాల తర్వాత పాజ్ చేసి చెక్ చేసుకుంటూ మీ టేస్ట్కి తగ్గట్లు కుక్ అయ్యాక స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను 15 నిమిషాలు చందువాని, 17 నిమిషాలు రవ్వని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రై చేసుకున్నాను. ఈ స్టేజ్లో ఓవర్ కుకింగ్ అవ్వకుండా మంచిగా ఫిష్ బాయిల్ అయ్యింది, లైట్గా క్రిస్పీగా కూడా ఉంది, అలాగే టేస్ట్ చాలా బాగుంది. మీరు కావాలంటే 15 నిమిషాల తరువాత 2 నిమిషాలకు ఒకసారి పాజ్ చేసుకొని చెక్ చేసుకుంటూ మీ టేస్ట్కి తగ్గట్లుగా వచ్చాక సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి టేస్టీ గ్రీన్ ఫిష్ మేకింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.